హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పవర్ బిఐలో స్లైజర్స్ గురించి డిస్కస్ చేద్దాము. స్లైజర్స్ వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తామంటే డేటాను విజువల్గా ఫిల్టర్ చేసుకోవడానికి ఈ స్లైజర్స్ని యూజ్ చేస్తాము. పవర్ బిఐలో స్లైజర్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ విజువల్. ఎవ్రీ రిపోర్ట్లో, ఎవ్రీ ప్రాజెక్ట్లో స్లైజర్స్ వచ్చేసి కంపల్సరీగా యూజ్ చేస్తాము. ఆ స్లైజర్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన విధంగా డేటాను ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఇందులో ఆ స్లైజర్స్ను ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలాగే అందులో ఎలాంటి సెట్టింగ్స్ ఉంటాయో కంప్లీట్గా చూద్దాము. మీరు ఇక్కడ చూసినట్లయితే కొన్ని విజువల్స్ తీసుకోవడం జరిగింది. ఒక రిపోర్ట్ని బిల్డ్ చేసాము. ఇందులో మనము టాప్లో వచ్చేసి స్లైజర్స్ని ఇన్సర్ట్ చేద్దాము. సో ఇక్కడ బ్లాంక్ ప్లేస్లో సెలెక్ట్ చేసేసుకొని తర్వాత హోమ్ ట్యాబ్లోకి వెళ్ళిపోయి నేను ఇక్కడ న్యూ వర్షన్ వాడుతున్నాను, అందుకే మనకు విజువల్స్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాయి. తర్వాత స్లైజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. తర్వాత ఇందులో స్లైజర్లో మీకు కావాల్సింది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్లైజర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసినట్లయితే యాడ్ డేటా అని వచ్చేస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసి తర్వాత యాడ్ డేటా, ఇక్కడ డేట్ను తీసుకుందాము. డేట్ అని టైప్ చేయండి. డేట్ అని టైప్ చేయగానే మనకు మల్టిపుల్ డేట్స్ రావడం జరిగింది. ఇందులో మీకు ఏ డేట్ కావాలో ఆ డేట్ చూస్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకోగానే చూసారు ఇక్కడ ఆటోమేటిక్గా డేట్ వచ్చేసి యాడ్ అయిపోయింది. సో ఇందులో డేట్ వచ్చేసి డిఫాల్ట్గా మనకు ఒక రేంజ్ తీసుకోవడం జరిగింది. సో అలా కాకుండా మీరు ఈ స్లైజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫార్మాట్ అని ఉంటుంది. ఫార్మాట్ మీద క్లిక్ చేయండి. ఫార్మాట్ మీద క్లిక్ చేయగానే స్లైజర్ సెట్టింగ్స్ ఉంటుంది. స్లైజర్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఎలా కావాలి, టైల్లా కావాలా, లేకపోతే బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్, డ్రాప్ డౌన్ కావాలా, సో ఇలా ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రాప్ డౌన్ కావాలనుకుంటే ఇలా డ్రాప్ డౌన్ వచ్చేస్తుంది, మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ డేట్స్ కాబట్టి బిట్వీన్ తీసుకుంటున్నాను. సో బిట్వీన్ తీసుకుంటే మనకు స్టార్ట్ రేంజ్ నుంచి ఎండ్ రేంజ్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో మీకు ఎలా కావాలో అలా, ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇందులో మనం సెలెక్ట్ చేసుకున్న డేట్ రేంజ్కి ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే విజువల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఈ విధంగా. ఇంకా కావాలి అనుకుంటే స్లైజర్ హెడర్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. స్లైజర్ హెడర్లోకి వెళ్ళి ఇక్కడ ఏది కావాలనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు స్లైజర్ హెడర్. తర్వాత ఇక్కడ వచ్చేసి టైటిల్, ఇక్కడ ఏదైనా టైటిల్ కావాలన్నా టైటిల్ మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము వద్దు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. టైటిల్ కూడా ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే స్లైజర్ సెట్టింగ్స్లో వచ్చేసి ఈ స్టైల్లో మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుంటే దాని రిలేటెడ్గా ఇక్కడ స్లైజర్ వచ్చేసి డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే వాల్యూస్ కలర్ ఎలా కావాలి, ఫాంట్ ఎలా కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇంకొక స్లైజర్ తీసుకుందాము. స్లైజర్ మీద క్లిక్ చేసేసి తర్వాత ఇక్కడ యాడ్ అని చెప్పేసి ఇక్కడ కాంటినెంట్ తీసుకుందాము. చూడండి ఈ విధంగా. తర్వాత స్లైజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ టైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఇది తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేద్దాము. తర్వాత సెలెక్షన్లో చూస్తే మీకు సింగిల్ సెలెక్షన్ కావాలా, మల్టీ సెలెక్ట్ కావాలా, ఇంకొకటి సెలెక్ట్ ఆల్ అని కూడా చూపించాలి. ఇక్కడ చూసినట్లయితే యూరప్, నార్త్ అమెరికా, పసిఫిక్ అని చెప్పేసి డిఫరెంట్ కాంటినెంట్స్ ఉన్నాయి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ కూడా ఎనేబుల్ చేసుకుంటే చూడండి సెలెక్ట్ ఆల్ కూడా చూపించేస్తుంది. అంటే మీరు ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఆల్ అని చెప్తే అన్నీ సెలెక్ట్ చేసి చూపిస్తుంది. అలాగే సింగిల్ సెలెక్టా, మల్టిపుల్ సెలెక్టా, సో అవన్నీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దీన్ని మనకి ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. ఇంకా కలర్స్ అవన్నీ కూడా కామన్, ఇంకా మీకు కావాల్సినట్టుగా సెట్ చేసేసుకోవచ్చు. స్లైజర్ సెట్టింగ్స్. తర్వాత స్లైజర్ హెడర్, దాని హెడర్ వచ్చేసి ఆఫ్ చేశాను. సో మీకు కావాల్సిన విధంగా ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు. వీటి కలర్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా హైలైట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న కాంటినెంట్ని బేస్ చేసుకొని మీకు అక్కడ ఆ డేటా అనేది చూపించేస్తుంది. సెలెక్ట్ అవ్వాలంటే మనకు అన్ని కాంటినెంట్ డేటా వచ్చేస్తుంది. సో ఈ విధంగా స్లైజర్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో మీకు డ్రాప్ డౌన్ కావాలా, టైల్ కావాలా, బిట్వీన్, బిఫోర్, ఆఫ్టర్, డేట్స్కి అయితే చాలా వచ్చేస్తాయి. నార్మల్ డేటాకి అయితే వర్టికల్ లిస్టా, టైల్, డ్రాప్ డౌన్ ఈ 3 మాత్రమే ఉంటాయి. అలాగే ఫార్మాటింగ్ వచ్చేసరికి మీకు కావాల్సిన విధంగా కంప్లీట్గా స్లైజర్స్ని, కలర్స్, ఫాంట్ అవన్నీ ఎలా కావాలో అలా ఫార్మాట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి
పవర్ బిఐలో ఉండే స్లైజర్స్ అన్నమాట. సో దీని గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.